జగదీశ్వర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ఖబర్దార్ 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 జగదీశ్వర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి అరాచకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కేటీఆర్ జగదీష్ రెడ్డి జగదీష్ రెడ్డి జగదీష్ రెడ్డి కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ జగదీష్ రెడ్డి జగదీష్ రెడ్డి జగదీష్ రెడ్డి గుండాయిదాం జగదీష్ రెడ్డి గుండాయిదాం జగదీష్ రెడ్డి గుండాయిదాం కేటీఆర్ గుండాయిదాం కేసీఆర్ గుండాయిదాం జై కాంగ్రెస్ హుస్నాబాద్ నియోజకవర్గంలో పొన్నం ప్రభాకర్ గారి మినిస్టర్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చిగురుమాడి మండలం నుంచి టీఆర్ఎస్ నాయకుల యొక్క నిరంకుశ నికృష్ట వాళ్ళ యొక్క గుణాలను హెచ్చరిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లో సానుకూలంగా ఉన్న పరిస్థితిని చూసి ఓర్వలేక ఏదో రకంగా బట్టగాల్చి మీదేయాలని టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ నాయకత్వంలో ఓ దుర్మార్గమైన ఆలోచనలతో అసెంబ్లీలో దళిత వ్యక్తి మహానాయకుడు స్పీకర్ గారిని జగదీశ్వర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసి చిన్నతనం చేసి మాట్లాడము ఏకవాక్య మాటలతో తన యొక్క బుద్ధిని బయటపెట్టుకొని టీఆర్ఎస్ నాయకులారా ప్రజాస్వామ్యంలో ప్రజలకు సందేశం మనం మాట్లాడేది గౌరవంగా ఉండాలి. మీరు 10 ఏళ్ళు పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి రేవంత్ రెడ్డి చేతిలో పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజలకు ఏం చేయాలనో ఆలోచన చేస్తూ అసెంబ్లీలో స్పీకర్ గారి అనుచిత వ్యాఖ్యలను మేము ఖండిస్తూ ఉన్నాము. ఈ దళిత సంఘాల తరఫున మరియు వెనుకబడ్డ తరగతులకు సంబంధించిన ఐక్యతతోని మేము అధ్యక్షుడు ఖండిస్తూ ఉన్నాము. ఇలా నీ కాన్సెప్ట్ ఎవరితో గిరితోడు రాసి ఇచ్చినటువంటి కాన్సెప్ట్తో మాట్లాడుతున్నావు. మరి అలాంటి సిచ్యువేషన్ అనేది మానుకోవాలని మేము మరి ముక్తకంఠంతో మా వెనుకబడ్డ తరగతుల వాళ్ళము మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఇట్లాంటి మాత్రం వస్తే మాత్రం భవిష్యత్తులో మాత్రం నీకు తగిన గుణపాఠం చెప్తామని మా దళితుల తరఫున మేము మొన్న జరిగినటువంటి అసెంబ్లీ కార్యక్రమంలో దళితుడైనటువంటి మన స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు ఆ యొక్క మాటలను వెనుక తీసుకుంటే బాగుంటుంది. లేని పక్షాన మా యొక్క కాంగ్రెస్ కుటుంబం వదిలిపెట్టదు నిన్ను. ఈ రోజైనా ఏనాటికైనా కానీ నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నీకు సబబు కాదు. నీకు రాజకీయ వ్యూహం ఎంత ఉన్నా కానీ నీ యొక్క కేసీఆర్ గారు నీ యొక్క పెద్దలు ఎవరైనా నీకు నేర్పిన వినయం అలాంటిది అయితే బాగుండదు. మా యొక్క గురువులు రేవంత్ రెడ్డి గారు అయితేనేమి, పొన్నం ప్రభాకర్ అయితేనేమి, మా యొక్క మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి అయితేనేమి, ఆయన యొక్క ఆధ్వర్యంలో మేము అందరం నేర్చుకునే గుణపాఠం ఏంటి అంటే మేము ఏ విధంగా మాట్లాడాలో మాకు పెద్దలు నేర్పుతున్నారు. మేము వాళ్ళ అడుగుజాడలో నడుస్తున్నాము. నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నీకు సబబు కాదు. నువ్వు ఈ వ్యాఖ్యలను వెనుక తీసుకోవాల్సిందిగా అనర్హుడు ప్రకటించుకోవాల్సింది కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన చిరుమాడు పక్షాన హెచ్చరిక చెప్తున్నాం. ఇంకా ముందు ఎలాంటి దుడుగు ముంగడ వేషాలు వేసినా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఊపుకునే ప్రసక్తే లేదు. ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, ఇక ముందు మీరు ప్రజాపాలనలో భాగస్వాములై మంచి సూచనలు ఇస్తే తీసుకోవడానికి మా సీఎం గారు ఎల్లవేళలా రెడీగా ఉన్నారనేసి సభలో కూడా చెప్పడం జరిగింది. మీరు మంచి చేయాలనుకునే ఉద్దేశం ఉంటే సభలో మంచి సంస్కృతి ఉంది. మీలాగా మేము అందరినీ విడగొట్టి గొడవలు కొట్టి బయటకు పంపించి లాఠీ చార్జీలు వేసి అట్లాంటి ప్రజాపాలన కాదు. మీకేమన్నా ఉండేది ఉంటే ధర్నా చౌక్ ఉంది, ధర్నాలో నిరసన వ్యక్తం చేయండి అని కూడా చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఆ విధంగా మీరేమన్నా చేయండి, కానీ అనవసరమైన మాటలు మాట్లాడి
మీ శాసనసభను కూడా తప్పుదారి పట్టించే విధంగా మీరు మెదులుతున్నారు. ఖబర్దార్, మీరు ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా మేము అందరం ముక్త కంఠంతో ఖండిస్తూ చెప్తున్నాం. ఇక అదే విధంగా ఉంటామంటే మేము కూడా చూపెడతాం. మీరు ఎక్కడెక్కడ రోడ్ల మీద తిరగకుండా కూడా మేము అడ్డుకునే పరిస్థితి వస్తుంది. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఒక దళితుడైన స్పీకర్ను అవమానించిన జగదీశ్వర్ రెడ్డి గారి అలాగే కేటీఆర్ కానీ అలా అహంకారపూరిత మాటలకు ఖండిస్తూ ఈరోజు వాళ్ళ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఒక దళితుడు అయినంత మాత్రాన అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరిస్తూ బేషరతుగా వాళ్ళకు వెంటనే స్పీకర్కు క్షమాపణ చెప్పాలి. లేని పక్షాల మాత్రం మీరు రానున్న రోజుల్లో రోడ్ల మీద తిరగకుండా చేస్తామని మా చిరుమల మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై పొన్నవాళ్ళు. దిష్టిబొమ్మ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ మరి పార్టీ అధ్యక్షులకు ముఖ్య నాయకులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, పెద్ద మనసుతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకులు బీజేపీ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ మీ యొక్క సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి అని కోరుతుంటే వారికి సబ్జెక్టు లేక బీఆర్ఎస్ నాయకులు గౌరవ శాసన స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. 10 ఏళ్ల పాలనలో మీకు ఏమాత్రం అనుభవం లేదా? ఒక నాయకునిపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం మరి చాలా దిగ్భ్రాంతి చేస్తుంది. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రానున్న రోజుల్లో మరి తీవ్ర నిరసన పార్టీ పక్షాన కానీ ప్రభుత్వ పక్షాన కానీ నిరసన తెలియడం జరుగుతుంది. మరి ఎన్ని అభివృద్ధులు చేసినా కూడా ఇవాళ ఏదో సబ్జెక్ట్ లేకుండా ఏదో ఒకటి చిన్న కార్యక్రమం ముంగడ పెట్టుకొని మరి ప్రభుత్వ పార్టీ కార్యకర్తకు పేరున వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఈరోజు నిజంగా ప్రజాస్వామ్యం 10 సంవత్సరాల నుండి ఎక్కడ కూడా ఎన్నో దౌర్జన్యాలకు, ఎన్నో దురంకారాలకు దళిత, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకే కాకుండా ఆ నాయకులకు కూడా ఎంతో దురంకరమైన రోజులు గడిచినవి. ఆ రోజులలో మీరా కుమారి గారు సాక్షాత్ భారతదేశ స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు వచ్చి ఈ ప్రభుత్వానికి నేరల్లో జరిగిన అతి ఘోరమైన దళితుల మీద దాడులు చేస్తే వారిని పరామర్శించడానికి వచ్చి ప్రభుత్వాన్ని వాళ్ళు పర్మిషన్ అడిగితే ఆ రోజు కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. అంతకన్నా ముందు అసెంబ్లీలో ఒక దళిత నాయకుడు, ఒక మేధావి ఎమ్మెల్యే సంపత్ గారిని కూడా అన్యాయంగా వారిని అసెంబ్లీ నుండి బయటికి పంపడం కూడా జరిగింది. అలాంటి దురంకారులు ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ మన అందరి తెలంగాణలో సభాపతి అందరికీ అధిపతి, సభాపతి అంటే మనందరికీ అధిపతి. అలాంటి నాయకుని కూడా ఏకవచనం వాళ్ళు ఆల్రెడీ పెట్టి నీవు, మీరు అనే టైపులో వారు అనడం వారి యొక్క అజ్ఞానానికి, వారి యొక్క మూర్ఖత్వానికి అది నిదర్శనం. అలాంటి వారు ఎప్పుడున్నా ఈ ప్రజాస్వామ్యానికి స్నానం చేయడం. కాబట్టి అలాంటి వారికి బుద్ధి చెప్పాలి. వారిని ఈ ప్రజాస్వామ్యం నుండి వారిని ఎంత వీలైతే ప్రజల నుండి దూరం ఉంచాలి. మేము కాంగ్రెస్ పార్టీ, మా కుటుంబ సభ్యులు, పెద్దలు బడుగు బలహీన వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి నాయకత్వంలో కూడా అందరినీ భాగస్వామ్యులు చేయాలి. వారందరినీ అధికారంలోకి తీసుకొచ్చి అన్ని పదవులలో ఉండాలని మాకు ఖార్గే గారిని దేశ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ నియమిస్తే ఈరోజు ఏ ఒక్కరినైనా మీరు మీ రాష్ట్ర, మీ పార్టీ అధ్యక్షుడిగానన్నా మీరు ఎక్కడైనా చేసిండ్రా అని నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రాంతం నాయకులారా, జిల్లా నాయకులారా, రాష్ట్ర నాయకులారా, మీరెందుకు ఆలోచన చేస్తలేరు? మీ నాయకులను ఎక్కడ పదవులు ఇవ్వకపోతే మీరెందుకు నిలదీస్తలేరు? వారి కుటుంబమేనా, కొడుకు, బిడ్డ, అల్లుడు వీళ్ళేనా? మరి మీరు లేరా? ఈ దేశంలో, ఈ తెలంగాణలో మీ భాగస్వామ్యం లేదా? మీరెందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు? మీ మీద దాడులు జరిగితే మీరెందుకు ఇంతవరకు కూడా మీరు రోడెక్కలేరు? పార్టీలకు అతీతంగా మంచి నాయకులు ఎవరైనా కూడా, మంచి నాయకులు కులాలకు అతీతంగా ఎవరికైనా అన్యాయం జరిగినా మనకు ప్రజాస్వామ్యంకు బాగా ఇది చెడు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి అలాంటి నాయకులను నిలదీయాలి, ఎక్కడికక్కడికి తరిమి కొట్టాలి. మా నాయకులు పొన్నం ప్రభాకర్ గారు మాకు ఇప్పటి నుండి చెప్తారు, పెద్దలంటే గౌరవించండి, పెద్దలు వచ్చినప్పుడు మీరు గౌరవించండి, పెద్దల్ని మీరు ఎప్పుడు గౌరవిస్తారో మీరు అలాగే మీరు కూడా బాగుంటారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా వాళ్ళ వయసు కన్నా విలువ ఇవ్వండి, వాళ్ళ గుణానికి విలువ ఇవ్వండి, వాళ్ళను మనం గౌరవించాలి. అందరం మనమంతా ఒకటి కలిస్తేనే కాంగ్రెస్. అన్ని కులాలు, అన్ని మతాలు కలిస్తేనే కాంగ్రెస్. కాంగ్రెస్ అనేది ఒక రెడ్డి కాదు, కాంగ్రెస్ అనేది ఒక బీసీ కాదు, ఒక ఎస్సీ కాదు. ఎస్సీ, బీసీ, మైనార్టీ, పేద బడుగు బలహీన వర్గాలందరి కుటుంబమే ఇది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇక సహించేది లేరు. కేటీఆర్ గారు కులగణన జరుగుతుంది, అక్కసు బయటకు వచ్చింది,
కులగణన జరిగితే ఒక పట్టుమని 10 మంది గారు మీ యొక్క ఆధారాలు ఇమ్మంటే, మీ యొక్క కుటుంబ వివరాలు ఇమ్మంటే మీరు ఇవ్వలేని అచేతనంగా ఉన్నారు. మీరు ఇంకా ఎక్కడ మీరు ఉన్నారు? మీరు ఇంకా ప్రజాస్వామ్యాన్ని గుర్తించని వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వాళ్ళు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోతే మీరు ప్రజలలో మీకు మనుగడ లేదు. మేము మిమ్మల్ని సహించే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ చిగురుమూడి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతున్నాం. ఇప్పటికైనా ప్రజలారా, మన ఈ ప్రాంతపు నాయకులారా, విద్యావంతులారా, మేధావులారా కొంచెం ఆలోచన చేయండి. ఈ దుర్మార్గపైన ఆలోచన చేస్తూ వాళ్ళు ఒక పార్టీ ముసుగులో మన నాయకత్వాన్ని, పెద్దలు, విజ్ఞులు, పెద్దలు ఎవరైతే ఉన్నారో సభాపతి లాంటి వాళ్ళను, ఇంకా పెద్ద మీరా కుమార్ లాంటి వాళ్ళను, చాలా మంది కార్గే లాంటి వాళ్ళను, ఎంతో మందిని వాళ్ళు అవమానపరిచే దిశలో ఉన్నారు. కాబట్టి మీరు ఎక్కడ కూడా సహించేది లేదు. అలాంటి వాళ్ళని వెలివేయండి, ఎక్కడికక్కడ ఖండించాలి. అది అందరి బాధ్యత, ఒక కాంగ్రెసే కాదు, అన్ని పార్టీల బాధ్యత అని, అన్ని వర్గాల బాధ్యత అని నేను చిగురుమూడి మండల కాంగ్రెస్ పార్టీ పక్షం నుండి మీకు విన్నవిస్తున్నాను. ఇక నుండి అలాంటివి ఎక్కడైనా జరిగితే మేము సహించేది లేదు. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉన్నది, అందరు పెద్దవాళ్ళే, అందరికీ అవకాశం వచ్చింది, వాళ్ళని గౌరవించవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ప్రజలమందరం మమేకమై ఒకటిగా ఉందామని నేను చిగురుమూడి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.